చర్చికి వచ్చామంటే వచ్చాం, వాక్యం విన్నామంటే విన్నాం, లైవ్లో విన్నాం, ఇంటికాడ కూర్చొని విన్నాం, బాగా చెప్పారు. ఈ పొగడ్తలు కాదు. నోరు మూసుకొని బైబిల్ చదువు. నువ్వు నేను చెప్పే మాట కూడా నువ్వు రాసి పట్టానికి లేదు, చదవాలి వాక్యం. నీకు చదువొచ్చుగా, నీకు చదువు రానుడంటే తీసే, చదువొచ్చుగా, కళ్ళు బాగానే ఉన్నాయిగా, పోలేదుగా ఇంకా. చదువు వాక్యం. అన్నిటికంటే ముఖ్యం దేవుని వాక్యం, దేవునితో సహవాసం. అరే దేవుని వాక్యం చదవరు, క్యాలెండర్ వాక్యానికి అంకితం అయిపోయిన భక్తులు ఉన్నారు చాలామంది. ఏంటి వాళ్ళ వాక్య ధ్యానం అంటే కాసేపు 2 మాటలు ప్రార్థన చేసుకొని లేచి క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న వాగ్దానం చదువుకొని థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా అనుకొని పోతారనమాట. కొంతమంది బస్సులో పోతా సిలువ కనపడితే లాగినట్టు. చాలా తప్పు. చదువు వచ్చి కూడా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎంత ప్రమాదంలో పడతారో వారికే తెలియదు. దేవుని వాక్యం చదవాలి. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం చదవాలి. దేవుని మాటలు తెలుసుకోకుండా దేవునితో ఎలా నడుస్తావు? దేవుని గురించి తెలుసుకోకుండా ఆయనతో సహజీవనం ఎలా చేస్తావు? ఇక్కడ ఈ 4 రోజులు ఉండే జీవితం కోసం కాదు నీకు గ్రంథం ఇచ్చింది. రేపు నిత్యత్వం అంతా ఆయనతోనే ఉండబోతున్నావు. యుగయుగాలు ఆయనతోనే ఉండబోతున్నావు. మరి ఆయనతోనే ఉండబోతున్నప్పుడు, ఆయనతోనే జీవితం అన్నప్పుడు ఆయన గురించి ముందే ఇక్కడ రాసి పెడితే చదవాలి, తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. చాలా కాపురాలు ఎందుకు విడిపోతారు తెలుసా? ఒకళ్ళకొకళ్ళు అర్థం కాక. భర్త భార్యకు అర్థమైతే, భార్య భర్తకు అర్థమైతే ఆ కాపురం ఆశీర్వాదకరంగా సాగిపోద్ది. ఒకళ్ళకొకళ్ళు అర్థం కాకపోతే చిరాకు పుట్టి చివరికి విడిపోతారు. యేసయ్యకు మన మనసు తెలుసు, మరి మనకు ఆయన తెలియాలి కదా. ఆయనను తెలియజేసే పుస్తకమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఆయన మనస్సుని మనకు తెలిపేదే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అందుకే చదవాలి. చదవరో, చదువుకున్న సోమరులు, మిమ్మల్ని కాదండి, ఎవరు చదవరో వాళ్ళని అంటున్నా. బైబిల్ చదవని వాళ్ళు చదువుకున్న సోమరులు. మిగిలిన చెత్త అంతా చదువుతారు. సెల్ ఫోన్ తీసుకొని సుత్తంతా గంటలు చూస్తారు, దానికి తగలబెడతారు, కానీ వాక్యం మాత్రం చదవరు. ఎందుకు తెలుసా? దయ్యం అడ్డుపడిద్ది. నీకెందుకురా వాక్యం బాబు? సెల్ ఫోన్ చూడరా, అజ్జూడు అని వేరే వాటి మీద మనసు తీసుకెళ్ళిద్ది. దేవుని వాక్యం చదవకుండా అడ్డగేస్తుంది దయ్యం. చదువుకున్న సోమరులారా, ఎవరిని చెప్పాను ఈ మాట? వాక్యం చదవనోళ్ళు, చదువుకున్న లేజీలు, కేజీలు చొప్పున లేజీ పెంచుకొని కూర్చున్నారన్నమాట. దేవుని వాక్యాన్ని ఇష్టంతో చదవాలి, ఆశతో చదవాలి, ఆసక్తితో చదవాలి, అన్వేషిస్తూ చదవాలి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి. లేకపోతే ఇట్టానని ఏమనుకోవాకండి. దేవుని వాక్యాన్ని అందరూ ఎరిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే పొరపాటు బోధలో పడిపోరు.